హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. పిల్లల్లో క్రిమినల్ మెంటాలిటీ ఎందుకు వస్తుంది? ఈ 2-3 రోజుల వ్యవధిలో 2 సంఘటనలు జరిగాయి. ఆ 2 సంఘటనలు కూడా ఒకే తరహాలో ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో నిందితులు మైనర్స్. ఒకటి కేరళలో జరిగితే మరొకటి మన తెలంగాణలోని నల్లగొండలో జరిగింది. ముందుగా మనం నల్లగొండకు సంబంధించినటువంటి ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా బాగా సెన్సేషనల్ అయినటువంటి కేసు రూపారెడ్డి మర్డర్ కేసు. ఈమె ఒక ప్రిన్సిపల్. నల్గొండ జిల్లాలోని నాగార్జున పబ్లిక్ స్కూల్లో ఆమె ప్రిన్సిపల్గా పనిచేస్తుంది. ఆమెను 27 కత్తిపోట్లతో ఎవరో చంపేశారు. అలాగే 4 లక్షల రూపాయలు కూడా దొంగిలించారు. ఎవరు చేశారు? ఆ ప్రిన్సిపల్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ముఖ్యంగా ఆ రోజు ఆమె భర్త హైదరాబాద్కు వచ్చాడు. నల్గొండ నుంచి హైదరాబాద్కు వచ్చాడు. ఈ సమయంలో ఎవరు లేని సమయంలో ఆమెను చంపేశారు. పైగా 4 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కామన్గా పోలీసులకు అనిపించింది ఏంటంటే 4 లక్షల రూపాయలు అంటే బీరువాను పగలగొట్టి 4 లక్షల రూపాయలు తీసుకెళ్లారంటే ఖచ్చితంగా ఈ దొంగలు చేసే పనే అనుకున్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ కానీ దాదాపు 80 మందిని విచారించిన తర్వాత వాళ్ళకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆమె ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నటువంటి నాగార్జున పబ్లిక్ స్కూల్కు సంబంధించినటువంటి విద్యార్థులే ఆమెను చంపేశారనే ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. వాళ్ళంతా 10వ తరగతి విద్యార్థులే. మరి 10వ తరగతి విద్యార్థులు అంటే మైనర్సే కదా. ఈ మైనర్స్ ప్రిన్సిపల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? దీని వెనకాల ఒక షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే కొంతమంది పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి ఫోన్లు తీసుకొస్తున్నారు. ఫోన్లు స్కూల్కు తీసుకురావద్దని ఆమె కరాఖండిగా చెప్పింది. అయినా వినలేదు. ఆ తర్వాత ఫోన్లు లాక్కుంది. ఇది మనసులో పెట్టుకున్నటువంటి ఆ పిల్లలు ప్రిన్సిపల్ మీద కక్ష కట్టారు. ప్రిన్సిపల్ను లేకుండా చేయాలనుకున్నారు. అలా ప్రిన్సిపల్ భర్త లేని సమయంలో ఆమె భర్త హైదరాబాద్కు వచ్చిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఆమెను చంపాలని ప్లాన్ చేశారు. ఏకంగా 27 కత్తిపోట్లు పొడిచారు ఆమె. చాలా షాకింగ్ కదా ఇది. కేవలం ఫోన్లు తీసుకురావద్దని చెప్పిన పాపానికే ఇదంతా చేశారు. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ అలాగే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. వాళ్ళను ఇబ్రహీంపట్నం దగ్గర పోలీసులు పట్టుకున్నారు. ఆ ప్రిన్సిపల్ చేసినటువంటి తప్పేంటి? వీళ్ళను ఫోన్లు స్కూల్కు తీసుకురావద్దని చెప్పడమేనా? దాన్ని సీరియస్గా తీసుకొని ప్రిన్సిపల్ మమ్మల్ని స్కూల్కి ఫోన్లు తీసుకురావద్దని చెప్తుంది అని చెప్పి కక్ష గట్టి ఆమెను చంపేస్తారా? ఇంత దారుణంగా తయారైపోతున్నారు. ముఖ్యంగా మైనర్స్. ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దారి తప్పారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటారని చెప్పి కూడా ఆ స్కూల్కు సంబంధించినటువంటి మిగతా విద్యార్థులు చెప్తున్నారు. ఇక మరో సంఘటన కేరళలో రీసెంట్గా ఆగస్టు 15న జరిగింది. ఇదైతే మరీ దారుణం. ఇంకా సొంత తాతనే మనవరాలు చంపేపించింది. ఆ అమ్మాయి వయసు 13 సంవత్సరాలే. సేమ్ ప్రాబ్లం. ఆ అమ్మాయి తాత ఈ పిల్ల పదే పదే ఫోన్ పట్టుకుంటుందని ఆయన మందలించాడు. అలాగే ఈ పిల్లకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్కి ఒక బండి కొనియాలనుకుంది. దానికి తాత అడ్డొస్తాడని, తాత పదే పదే నన్ను మందలిస్తున్నాడని, నేనేం చేసినా తాత తప్పు పడుతున్నాడని మనసులో పెట్టుకున్న ఆ పిల్ల తాతను తన బాయ్ ఫ్రెండ్తో చంపేపించింది. ఆగస్టు 15వ తేదీ రాత్రి జరిగింది ఈ సంఘటన. ఈ పెద్దయిన ఆ రోజు రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. ఆయన భార్య తన కూతుర్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఆమె డెలివరీకి ఉంది. అదే రోజు రాత్రి ఆమె డెలివరీకి ఉంది కాబట్టి ఆమెను హాస్పిటల్లో చేర్పించారు. ఆమెకు తోడుగా ఈ తల్లి వెళ్ళింది. అంటే ఈ పెద్దయిన భార్య వెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేరు. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఈ మనవరాలు తన బాయ్ ఫ్రెండ్స్కి చెప్పి ఇంట్లో తాత ఒక్కడే ఉన్నాడని చెప్పి, అలాగే వాళ్ళు వీడియో కాల్ చేస్తే ఆ వీడియో కాల్లోనే ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, ఇలా దూకండి, అలా దూకండి అని చెప్పి వీడియో కాల్లోనే ఆ పిల్ల వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చింది. అలా వీళ్ళు వెంటిలేటర్ పలగొట్టుకొని ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వచ్చేసి ఆ పెద్దాయనను కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి తల గోడకు బాది చంపేశారు. ఇదంతా ఆ మనవరాలు వీడియోలో చూస్తూ చాలా కసిగా వీడియోలో చూసిందంట. ఆ తర్వాత 4.5 తులాల బంగారాన్ని తీసుకొని వాళ్ళు పారిపోయారు. ఆ మర్డర్ జరిగిన నెక్స్ట్ డే అంటే 16వ తేదీన ఈ పిల్ల చాలా క్యాజువల్గా ఉంది. అసలు చాలా సంతోషంగా ఉంది. అసలు ఏం జరిగినట్లు కూడా ఆ పిల్ల ముఖంలో కనబడట్లేదు. 16వ తేదీ అంతా పెద్దయిన ఆ ఇంట్లోనే ఉండిపోయాడు. 17వ తేదీన ఈ పిల్ల
అందరికీ చెప్పింది, మా తాత ఇంట్లో పడుకున్నాడు, బాగా మందు దాగి పడుకున్నట్టున్నాడు, ఎంత తలుపులు కొట్టినా తీయట్లేదు అని చెప్పింది. చెప్పిన తర్వాత అప్పుడు డోర్ను బద్దలు కొట్టి వాళ్ళు లోపలికి వెళ్ళారు. అంటే చుట్టుపక్కల జనాలు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే అక్కడ షాకింగ్, ఆ పెద్దాయన చనిపోయి ఉన్నాడు, తలకు బ్లడ్ ఉంది, కాలు చేతులు కట్టేసి ఉన్నాయి. దీన్ని చూసినటువంటి అక్కడ జనాలు ఏమనుకున్నారంటే, అలాగే పోలీసులు ఏమనుకున్నారంటే, దొంగలు వచ్చి ఉంటారు, అందులోనూ వెంటిలేటర్ పగలగొట్టుకొని వచ్చారు, కాబట్టి ఇది దొంగతనంకి సంబంధించినటువంటి కేసు. దొంగతనంలో భాగంగా వాళ్ళు కట్టేసి, కాళ్ళు చేతులు కట్టేసి పెద్దాయన చంపేసి ఆ 4.5 తులాల బంగారాన్ని తీసుకెళ్లి ఉంటారని చెప్పేసి పోలీసులు కూడా అదే భావించారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఈ పిల్లనే తన బాయ్ ఫ్రెండ్స్తో తన తాతను చంపించింది అని బయటకు వచ్చింది. ఎలా అంటే, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోన్ కాల్ డేటాను, అదేవిధంగా ఆమె ఎవరెవరికి ఫోన్ చేసింది, ఆ సమయంలో అంటే ఆ రాత్రి సమయంలో వీడియో కాల్ ఎవరికి చేసింది అనేది కూపీ లాగితే దానికి సంబంధించినటువంటి డాటా అంతా తీస్తే ఈ పిల్లనే నిందితురాలని బయటకు వచ్చింది. చూడండి, సొంత తాతను ఫోన్ పడుతున్నాడని చెప్పి మందలించిన పాపానికి ఆయన కడతీర్చేసింది ఈ పిల్ల. అలాగే తన బాయ్ ఫ్రెండ్కి బైక్ కొనియాలనే ఉద్దేశంతో ఇంట్లోంచి 4.5 తులాలను కూడా ఎత్కరమని చెప్పింది. ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు, ముఖ్యంగా మైనర్స్. ఈ 2 సంఘటనలు మనం గమనిస్తే ఈ రెండిట్లో కూడా మైనర్సే, అంతా 14-15 సంవత్సరాల పిల్లలు. అలాగే కామన్గా ఫోన్లు స్కూల్కు తీసుకురావద్దని చెప్పిన ప్రిన్సిపల్ను కడతీర్చారు. ఫోన్స్ పట్టుకొని తిరుగుతున్నావు, పొద్దున్న దాకా ఫోన్లోనే ఉంటున్నావు అని మందలించిన తాతను మనవరాలు చంపేసింది. ముఖ్యంగా పిల్లలు ఫోన్ల ద్వారా ఎంత చెడిపోతున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఫోన్లు పట్టకుండా, ఫోన్లు పడితే మీ లైఫ్స్ పోతున్నాయి, అలాగే మీరు ఫోకస్ పెట్టలేకపోతున్నారు, మానసికంగా దెబ్బతింటున్నారని చెప్పి తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినట్లేదు. పైగా తల్లిదండ్రులు కానీ, స్కూల్లో టీచర్స్ కానీ ఎవరైనా చెప్తే వాళ్ళ మీదనే ఫైర్ అవుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనేది దానికి నిజంగా ఈ 2 సంఘటనలు బెస్ట్ ఎగ్జాంపుల్. ముఖ్యంగా మైనర్స్ క్రిమినల్స్లా మారుతున్నారు. దాని వెనకాల ఫోన్స్ అనే విషయం చాలా చాలా బాధ కలిగిస్తున్నాయి. అందుకే చాలామంది తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు పిల్లలకి. ఫోన్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఫోన్ల వల్ల మన జీవితాలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఫోన్ల నుంచి వాళ్ళని బయటపడేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ చాలామంది పిల్లలు ఇవాళ ఎవరి దగ్గర చూసినా కూడా ఫోన్స్. వాడు చిన్న పిల్లోడు అన్నం తినాలన్నా కూడా వానికి ఫోన్ ఇవ్వాలి, ఫోన్ లేకపోతే వాడు మారం చేస్తున్నాడు. ఇవాళ మొబైల్ ఫోన్స్ అనేది మనకు అవసరమే, కానీ దానికి అడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. పైగా మందలించిన వ్యక్తులను చంపేసే దారుణాలకు ఒడిగడుతున్నారంటే మీరు ఆలోచించండి.